ఒక్క నిమిషంలో అంతా అయిపోయింది అనుకున్నాను. ఇక వ్లాగ్స్ చెయ్యలేనేమో అనిపించింది. నిన్న నైట్ అంతా ఒక్కటే ఏడుపు. చూసినవన్నీ కొనేస్తే వాడేస్తే ఇలానే ఉంటుంది అనిపించింది. అందుకే నేను వాడాకే మీతో వీడియోస్ షేర్ చేద్దామని అనుకున్నా. ఎప్పుడైనా సరే నేను ఇలానే చేస్తాను. ఎందుకంటే నా ఫాలోవర్స్ కి నా వల్ల ఎటువంటి ఇబ్బంది కలిగినా అది నాకే బాధ. శుభమాని వరలక్ష్మి వ్రతం రోజే వచ్చింది ప్రొడక్ట్. తక్కువ రేటుకి ఇంతమంది వాడుతున్నారు కదా అని చెప్పేసి నేను కూడా వాడదామని ఆర్డర్ పెట్టుకున్నాను. స్కిన్ గ్లో అవుతుందని అయితే తీసుకున్నా. అయితే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు అయింది నా పరిస్థితి. అయితే విషయం ఏంటంటే అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ పింక్ ప్రోడక్ట్ ని బాగా సేల్ చేస్తున్నారు. మీ వరకు కూడా ఇలాంటి రీల్ ఏదో వచ్చే ఉంటుంది. ప్లస్ వాళ్ళు కూడా ఈ ప్రోడక్ట్ ని యూస్ చేస్తున్నారనే చెప్తున్నారు. హానెస్ట్ గా చెప్పాలంటే నేను కూడా వాడదామని ఆర్డర్ పెట్టుకున్నా. వాళ్ళ స్కిన్ లాగే నా ఫేస్ కూడా కొంచెం గ్లో కనిపిస్తుంది వీడియోస్ లో వ్లాగ్స్ లో అని చెప్పేసి ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకున్నా. అయితే ఆన్లైన్ లో బ్యూటీ ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకుంటే రిటర్న్ అయితే అవ్వదన్నమాట. అందుకే ఇక ఇంతమంది యూస్ చేస్తున్నారు, మనం కూడా గ్లో అవ్వచ్చులే అని చెప్పేసి ఆర్డర్ అయితే పెట్టాను. ఇది రెగ్యులర్ గానే వాడుతున్నాం అని చెప్పారు కదా, అందుకని నేను కూడా వాడదామని అనుకున్నా. ఇంతకు ముందు నేను ఎప్పుడు ఇలాంటి ప్రొడక్ట్స్ అయితే యూస్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. నిన్న నైట్ అయితే అప్లై చేశాను ఈ సిరమ్. చేసిన 2 నిమిషాలకి కొంచెం ఇచ్చింగ్ వచ్చింది. అది నార్మలేనేమో అనుకొని పడుకుని పోయాను. ఇక మధ్యరాత్రిలో తెలివి వచ్చేసింది నాకు. ఫేస్ అంతా బర్న్ అయిపోయి ఇచ్చింగ్ లా వచ్చేసింది బాగాను. ఇక నేను వ్లాగ్స్ చేయనేమో అనుకొని ఏడ్చేశాను. మా వారు మళ్ళీ ఫోన్ లో చెక్ చేసి చెప్పారు ఫేస్ వాష్ చేసి మళ్ళీ కోకోనట్ ఆయిల్ అయితే అప్లై చేయమని. జస్ట్ 2 నిమిషాల్లో ఇచ్చింగ్ తగ్గింది, కానీ బర్నింగ్ కూడా మెల్లమెల్లగా తగ్గింది. నైటే తగ్గింది. ఇది ఆన్లైన్ లో సెల్ చేద్దామని ప్లస్ వాడుకుందామనే పెట్టుకున్న ఆర్డర్. బట్ ఇంత డేంజరస్ గా ఉంటుందని అయితే అస్సలు అనుకోలేదు. ఇప్పుడు ఇది నాకు నో యూస్, అందుకనే పడేస్తున్నాను. ఇప్పటికి కూడా నా ఫేస్ డల్ గానే కనిపిస్తుంది. మళ్ళీ ఎప్పుడు నార్మల్ అవుతుందో చూడాలి. అయితే ఈ ప్రొడక్ట్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయకూడదు, ఎందుకంటే అలా చేస్తే ఆ బ్రాండ్ నుంచి లీగల్ ఇష్యూస్ అయితే వస్తాయి నాకు. దేనికోసమైనా మనం గుడ్ అని చెప్పచ్చు కానీ బ్యాడ్ గా ఉందని మాత్రం చెప్పకూడదు. అది నాతో జరిగిన బ్యాడ్ ఇన్సిడెంట్, అందుకని మీతో షేర్ చేసుకుంటున్నా. బట్ చాలా మంది ఈ ప్రొడక్ట్ కోసం పెట్టారు. మరి నా స్కిన్ కి సూట్ అవ్వలేదా అంటే ఆ ప్రొడక్ట్ పై ఆల్ స్కిన్ టైప్స్ అని ఉంది, అందుకని ఆర్డర్ పెట్టుకున్నాను. డేట్ కూడా ఎక్స్పైర్ కాలేదు. నా మనీ కూడా వేస్ట్ అయింది, ప్లస్ స్కిన్ గ్లో కూడా తగ్గిపోయింది. ఆ దేవుడి దయ వల్ల ఫేస్ పైన బర్నింగ్ ర్యాషెస్ అయితే పోయాయి, అది చాలు నాకు. మీతో ఎప్పుడైనా ఇలా జరిగిందా కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు పెట్టానంటే, ఏదైనా ఆన్లైన్ లో స్కిన్ ప్రొడక్ట్స్ గనక మీరు ఆర్డర్ పెట్టుకుంటే ఫస్ట్ చెయ్యి పైన అప్లై చేయండి. నేను ఆ పని చేయలేదు, అందుకే నా ఫేస్ కాలింది. బర్నింగ్ ర్యాషెస్ ఏమైనా అనిపిస్తే వాడకపోవడమే మంచిది. నేనైతే ఆ పని చేయలేదు, అందుకే నా ఫేస్ ఇలా తయారైంది. నా వీడియో గనక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ టాపిక్ పై మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి.